హలో కడప పీపుల్, నమస్తే. వెల్కమ్ టు కడప స్టోరీ పేజ్. వినిపిస్తా కాస్త వినండి అందరూ. ఈ రోజు కార్తిక్ ద సైక్లిస్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ కార్తిక్, హాయ్ అన్న, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. నీ సైక్లింగ్ జర్నీ అంతా ఎలా ఉంది? చాలా సూపర్ అన్న. కార్తిక్, ఫస్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ముందుగా నీ సైక్లింగ్ జర్నీ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? దేశం కోసం ఏదో ఒక సాయం చేయాలనేసి, అలాగే ఏం చేద్దామనేసి, డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేద్దామనేసి నేనైతే సైక్లింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అన్న. సేవ్ ట్రీస్ సేవ్ అనే ఒక నినాదంతో. ఓకే కార్తిక్, సౌత్ ఇండియా మొత్తం తిరిగేసావు. సో నీ నెక్స్ట్ డ్రీమ్ ఏంటి? నెక్స్ట్ అంటే ఇప్పుడు సౌత్ ఇండియా అంతా కంప్లీట్ చేశాను అన్న. కేవలం మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే. ఇప్పుడు నార్త్ ఇండియా వెళ్ళాలనుకుంటాను. కేవలం మీ సపోర్ట్ వల్లే ఇలాగే సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను అన్న. కార్తిక్, నీ జర్నీలో నీకు గుర్తుండిపోయేలా బెస్ట్ మెమరీ ఏంటి? అంటే ఇప్పుడు గుంటూరుకి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక అన్నం మీట్ అయ్యాడు అనమాట. ఆ అన్న ఇంటికి వెళ్ళేసి దగ్గర బట్టలు తినేమి చాలా వరకు కాస్ట్యూమ్స్ అయితే మొత్తం ఇప్పించాడు అన్న. చాలా ఆనందం వేసింది. అసలు నా మీద దగ్గర 15,000 వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారన్న. చాలా ఆనందం వేసింది. ఆయన పేరు చెప్పగలవా? ఆయన పేరు వచ్చేసి పన్ని అన్న. థ్యాంక్స్ టు పన్ని టు సపోర్టింగ్ టు కార్తిక్. కార్తిక్, సైక్లింగ్ చేస్తూ ఎదుర్కొన్న హార్డ్ సిచ్యువేషన్ ఏంటి? చిత్తూరు దగ్గర పులిగుండ అనేసి ఒక ఫేమస్ లొకేషన్ అనమాట. అక్కడికి వెళ్తూ ఉన్న యాక్సిడెంట్ అయింది అన్ఎక్స్పెక్టెడ్ గా. చూస్తే ఎవ్వరు పట్టించుకోవట్లేదు. దగ్గర హాఫ్ అన్ అవర్ అవుతుంది. తగిలిచ్చాడు, వెళ్ళిపోయాడు. రోడ్ సైడ్ అందరూ వెళ్తున్నారన్న. ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే లెగ్ పోయింది, హ్యాండ్ పోయింది, ఫుల్ పెయిన్ అన్న. ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ గా మన ఫాలోవర్స్ చూసి హాస్పిటల్కి తీసుకెళ్లి, అలాగే వాళ్ళు ఎంత డబ్బులు అయిందో నాకు చెప్పలేదు, మొత్తం ట్రీట్మెంట్ చేసి థ్యాంక్ యూ సో మచ్. అందరికి చాలా మంచిగా చూస్తున్నారన్న. థ్యాంక్స్ టు యువర్ ఫాలోవర్స్. ఆ రోజు నీకు ఎవరు హెల్ప్ చేశారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ కార్తిక్, నువ్వు డైలీ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తావు కార్తిక్? 75 నుంచి 85 చేస్తానన్నా. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రోజు అయితే అలాగే శ్రీశైలం వెళ్తున్నప్పుడు అయితే దగ్గర 120 కిలోమీటర్స్ చేశాను ఒకే రోజు. సూపర్, 120 కిలోమీటర్స్ ఒక రోజు సైకిల్లో. Yes. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రో నీకైతే. కార్తిక్, ఇంకొక విషయము, సో నీ డైలీ ప్లాన్స్ ఏంటి కార్తిక్? నువ్వు వెళ్ళే సైక్లింగ్ లో ఫుడ్ ఉండడానికి సో ఖర్చులన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు కార్తిక్? నేను ఇప్పుడు సౌత్ ఇండియా కాబట్టి 1 రూపీ లేకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఒక్కో రోజు ఎలా ఉంటది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అవుతారు మనం ఫాలోవర్స్ అనమాట. ఎక్కడైనా గానీ ఫుడ్ గానీ మొత్తం వాళ్ళు వేసుకుంటారన్న. వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు, ఫుడ్ ఇస్తారు, చాలా ఆనందం ఇస్తారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా 1000 కిలోమీటర్లు నేను రెడీగా ఉన్నాను అన్న. సూపర్. కార్తిక్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫాలోవర్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. కార్తిక్, నీకు ఇలా సైక్లింగ్ జర్నీ చేయాలి, సైక్లిస్ట్ అవ్వాలని నీకు బిగ్ ఇన్స్పిరేషన్ ఎవరు? అండ్ ఈ థాట్ నీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? రంజితనని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇలా సైక్లింగ్ చేస్తున్నా. దగ్గర అన్న చూసుకుని అయితే 40,000 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాడు. 14 కంట్రీలు తిరిగాడు. అన్నలా మనం ఎందుకు తిరగకూడదు గ్రేట్ అనేసి, అన్నలా మనం కూడా తిరగాలి మన కడప నుంచి అనేసి నేను కూడా స్టార్ట్ చేశాను. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లనే ఇంత దూరం వచ్చాను అన్న. అలాగే అన్నయ్య నా ఇన్స్పిరేషన్. నైస్ టు హియర్ అబౌట్ యూ రంజిత్ గారు. కార్తిక్, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ అంటే మైదుకూరు దగ్గర బోసాపురం చిన్న పల్లెటూరు అన్న. అలాగే ఫస్ట్ లో సైక్లింగ్ చూసుకున్నప్పుడు చాలా డిఫికల్ట్ అనిపించింది. అలాగే ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదనమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాగే ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మంచిగా జరుగుతున్నది. ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అని తిరిగి రెడీగా ఉన్నాను అన్న. కార్తిక్, నెక్స్ట్ నీ ఫ్యూచర్ జర్నీ ఎక్కడికి? నెక్స్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రోడ్కి వెళ్దాం అనుకున్నా అన్న. కాకపోతే కొన్ని కారణాల వల్ల కొంచెం డిలే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు కాబట్టి, అలాగే ఏమన్నా ఫైనాన్షియల్ పరంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేసి ఆశిస్తున్నాను. 100% ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారు. అండ్ నేను కూడా అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను, కార్తిక్ సపోర్ట్ చేయండి. అలాగే మన సేవ్ అనేసి ఒక నినాదం తెలుతున్నాం కాబట్టి నీ లవ్ అండ్ సపోర్ట్ చాలా కావాలి. ఎందుకంటే వితౌట్ మై ట్రావెలర్ కాబట్టి నీ లవ్ అండ్ సపోర్ట్ చాలా కావాలన్నా నాకు. ఓకే కార్తిక్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నువ్వు అందరికి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా? సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్, చెట్లను నాడదాం, అందరం ఆరోగ్యంగా ఉందాం అనేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అన్న. ఫైన్ కార్తిక్, నీకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఫ్రమ్ కడప స్టోరీ పేజ్, ఇట్స్ రియలీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. కడప స్టోరీ వాళ్ళైతే నేను ఫస్ట్ ఎయిడ్ అయిపోయినప్పుడు కడప స్టోరీ అనేది కలవడం జరిగింది. చాలా మంచి సపోర్ట్ చేశారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రియల్ గా చెప్పాలంటే ఫస్ట్ సపోర్ట్ నువ్వే చేసావన్నా. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. ఎనీ టైమ్ ఫర్ యూ టు సపోర్ట్ యూ. ఫైన్, నైస్ మీటింగ్ యూ కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ విష్ యూ వెరీ హ్యాపీ మోర్ అండ్ మోర్ జర్నీస్ టు యూ. ఇంకా చాలా జర్నీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు మొత్తం కవర్ చేయి కార్తిక్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. థ్యాంక్స్ సో మచ్. స్టే ట్యూన్ విత్ us only on కడప స్టోరీ.